హై గైస్, వెల్కమ్ టు ప్రిచర్డ్ వెంకటేష్. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మన టీమ్ వైజ్ అనాలిసిస్లో ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదు. వాళ్ళు 2004లో ఒక్కసారి, 2013లో when ఇండియా వన్ ద ట్రోఫీ అప్పుడు కూడా ఫైనల్కి వచ్చారు. సో 2 సార్లు రన్నర్అప్గా నిలిచారు తప్ప ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు టైటిల్ గెలవలేదు. మరి ఈసారి వాళ్ళు టైటిల్ గెలిచే అవకాశం ఉన్నాయా? ఉన్నాయా అంటే నాకెందుకు అంత బ్రైట్గా కనబడట్లేదు. సంబడి లైక్ మైకేల్ క్లార్క్, నేను చాలా చాలా కనికరించి వాళ్ళకి నెంబర్ 6th ర్యాంక్ ఇస్తున్నానని చెప్పాడు. అవుట్ ఆఫ్ 8 టీమ్స్ హీ హాస్ గివెన్ దెమ్ నెంబర్ 6th ర్యాంక్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ పరిస్థితి ఎలా ఉందని చెప్పి. బట్ ఇట్స్ నాట్ వీక్ టీమ్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. టీంలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి టాలెంట్ ఉంది. బట్ సమ్హౌ వాళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ అంత ఎంకరేజింగ్గా లేదు. పర్టికులర్లీ మొన్న ఇండియాలో ఆడినప్పుడు వాళ్ళు ఘోరంగా, అంటే T20లో ఒక మ్యాచ్ గెలిచారు, బట్ వన్ డేస్లో ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ 3 మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాటింగ్లో పర్టికులర్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ కనిపించినాయి. సో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చూద్దాం. వాళ్ళు మనకు తెలుసు కదా, వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారంటే గ్రూప్ ఆఫ్ డెత్, గ్రూప్ బిలో ఉన్నారు. వాళ్ళు దే హ్యావ్ టు ఫైట్ అవుట్ విత్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో 3 స్ట్రాంగ్ టీమ్స్ దాటుకొని వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఐ కన్సిడర్ దెమ్ యాజ్ స్ట్రాంగ్ నవేడేస్, జైంట్ కిల్లర్స్. వాళ్ళని దాటుకొని అంటే 2 టీమ్స్ క్వాలిఫై, దాంట్లో వాళ్ళు రావాలంటే అంత ఈజీ కాబోదు ఇంగ్లాండ్కి. వాళ్ళు 3 మ్యాచ్లు, లీగ్ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఆడుతున్నారంటే 22nd రోజున ఆస్ట్రేలియాతో లాహోర్లో ఆడుతున్నారు, 25th రోజున ఆఫ్ఘనిస్తాన్తో లాహోర్లోనే ఆడుతున్నారు, అండ్ ఫస్ట్ రోజున సౌత్ ఆఫ్రికాతో కరాచీలో ఆడుతున్నారు. ఇవి వాళ్ళ లీగ్ ఫిక్చర్స్. బట్ ఇంగ్లాండ్ మనం చూస్తే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ టీమ్. ముందుగా వాళ్ళ 11 చూద్దాం. ఎవరు ఉంటారు? మొన్న ఇండియాలో ఆడిన 11 ఆల్మోస్ట్ ఆడే అవకాశం ఉంది. జాకబ్ బెథెల్ ఇంజరీ వల్ల అతను టీంకి దూరం అయ్యాడు. అతని ప్లేస్లో బ్యాంటన్ వచ్చాడు. బ్యాంటన్ బ్యాటెడ్ వెల్, ఇండియాలో ఆడిన మ్యాచ్లో బాగానే బ్యాటింగ్ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. సో బ్యాంటన్ కంటిన్యూ అవకాశం. సో డకెట్ అండ్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. ఇద్దరు కూడా ఎంత మంచి స్టార్ట్ సీజన్ అందించారో మన ఇండియాలో చూసాం కదా. సో వెరీ గుడ్ ఓపెనింగ్ పేర్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా. నెంబర్ 3లో బ్యాంటన్, 4లో రూట్, 5లో బట్లర్, 6లో హ్యారీ బ్రూక్, 7లో లియామ్ లివింగ్స్టన్, 8లో జేమీ ఓవర్టన్ అని ఆడించుకోవచ్చు, లేకపోతే వాళ్ళు బ్రైడన్ కార్స్, ఇద్దరిలో ఒకరిని ఆడించుకునే అవకాశం ఉంది. ఇద్దరు ఆల్రౌండర్స్. 9లో దే మే ప్లే ఆర్చర్, 10లో రషీద్, 11లో మార్క్వుడ్. సో మార్క్వుడ్, ఆర్చర్ కూడా బ్యాటింగ్ చేయగలరు. సో వాళ్ళకి మంచి డెప్త్ ఉంటుంది మీకు. విత్ సంబడి లైక్ ఓవర్టన్ ఆర్ కార్స్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8, బ్యాటింగ్లో మంచి డెప్త్ ఉంటుంది. నేను ఎవరెవరిని వదిలేశాను? గస్ ఆట్కిన్సన్ చాలా హ్యాడ్ ఎ పువర్ టూర్ ఆఫ్ ఇండియా. బౌలర్ రన్స్ ఇచ్చాడు, రన్స్ కొట్టాడు, కొన్ని రన్స్ చేశాడు తప్ప లాస్ట్ వన్డేలో హీ హాజ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ హిస్ బౌలింగ్ అట్ ఆల్. అలాగే జేమీ స్మిత్, అతను సెకండ్ కీపర్గా అతను ఉంటాడు. బట్ల సాల్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్. అండ్ సాకిబ్ మహమూద్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం బౌలింగ్ వేయలేదు. సో వీళ్ళు ముగ్గురు వదిలేసాను. అఫ్ కోర్స్ ఓవర్టన్ కార్స్లో ఒకరు మాత్రమే 11లో ఉండే అవకాశం. ఇది లైక్లీ 11 వాళ్ళది. సో వీళ్ళ స్ట్రెంత్స్ ఏంటి? స్ట్రెంత్స్ చూసారు వాళ్ళు బ్యాటింగ్ లైనప్లో ఎంత ఎక్స్ప్లోజివ్ పవర్ ఉంది. సాల్ట్ అండ్ డకెట్ ఇద్దరు కూడా దే కెన్ ఎక్స్ప్లోడ్ ఎట్ ద క్రీస్. ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలరు. బ్యాంటన్ కూడా అలాంటి బ్యాట్స్మెన్. ఆఫ్ లేట్ మళ్ళీ చాలా బాగా ఆడుతున్నాడు. బట్లర్ కానీ, జో రూట్ కానీ వాళ్ళ దగ్గర రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బౌల్డ్ అంతా సీన్ ఇట్, దే బీన్ దేర్, డన్ దట్. వాళ్ళకి బౌల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాంపెయినర్స్. ముఖ్యంగా రూట్ ఒక నిజంగా వేళ్ళు ఊనుకుని పోతాడు. అట్లా అతను ఒక ఎండ్లో ఉంటే యాంకర్ రోల్ వేస్తే మిగతా వాళ్ళు రన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో బట్లర్ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. ఇండియాలో ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా హీ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. పెద్ద నాక్స్ అయితే చేయలేదు కానీ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్ అండ్ ఈ ప్లే స్పిన్ వెరీ వెల్. జో రూట్ కూడా అదే అప్లై అవుతుంది. అండ్ వాళ్ళు రివర్స్ స్వీప్స్ కూడా అవలేలు కొడతారు, ఈవెన్ డకెట్ కూడా. సో వాళ్ళకి ఆ స్పిన్ ఆడడంలో డకెట్ కానీ, రూట్ కానీ, బట్లర్ కానీ దే ఆర్ వెరీ గుడ్. సో అది వాళ్ళకి బాగా కలిసి వచ్చాం. లియామ్ లివింగ్స్టన్ కూడా స్పిన్నర్స్కి అగేన్స్ట్గా బిగ్ 6లు కొట్టగలరు. కొన్నిసార్లు స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అదే స్ట్రెంత్ అవుతుంది, కొన్నిసార్లు స్పిన్నర్కి అవుట్ అవుతారు. బట్ స్టిల్ యూ కెన్ ప్లే దోస్ బిగ్ హిట్స్. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో బౌల్డ్ అంత ఫైర్ పవర్ మనకు కనిపిస్తుంది. హ్యారీ బ్రూక్ డెఫినెట్లీ
ఇది బిగ్ థింగ్ కమింగ్ అప్ ఇన్ వరల్డ్ క్రికెట్, నెక్స్ట్ బిగ్ థింగ్గా చెప్పుకోవచ్చు. సో ఇది వాళ్ళకున్న ప్రధానమైన బ్యాటింగ్ స్ట్రెంగ్త్. చాలా చాలా దే బ్యాట్ వెరీ డీప్. లియామ్ లివింగ్స్టన్ నెంబర్ 7లో వచ్చి, ఓవర్టన్, కార్స్ లాంటి వాళ్ళు నెంబర్ 8లో వస్తే దే హ్యావ్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ దర్ బ్యాటింగ్. సో వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉన్నారు, లియామ్ లివింగ్స్టన్ కానీ, కార్స్ కానీ, ఓవర్టన్, అండ్ ఆఫ్ కోర్స్ జో రూట్ ఆల్సో కెన్ బౌల్. సో జో రూట్ వాళ్ళకి ఒక స్పిన్నర్గా కూడా అంది వస్తాడు. సో జో రూట్ అండ్ లియామ్ లివింగ్స్టన్ కలిసి ఆ సెకండ్ స్పిన్నర్ రోల్ని వాళ్ళిద్దరూ వాళ్ళు దాన్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. జాకబ్ బెథల్ కూడా ఉంటే అతను కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఉండేవాడు. బట్ నౌ వీళ్ళిద్దరి మీద సెకండ్ స్పిన్నర్ రోల్గా మనకి కనిపిస్తుంది. తర్వాత వీళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ స్ట్రాంగ్గా ఉందని కనిపిస్తుంది. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ ఈజ్ అ వండర్ఫుల్ బౌలర్. ఎనీ డెత్లో కానీ, మీకు విత్ ద న్యూ బాల్ కానీ, ఈ కెన్ గివ్ యూ బ్రేక్ త్రూస్. ఎకనామికల్గా వేస్తాడు, హాస్ గాట్ ఏ వండర్ఫుల్ బౌన్సర్, పేస్ ఉంది అతనికి, యాక్యురసీ ఉంది, అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ రిథమ్. మన ఇండియాలో కూడా చూసాం, ఈ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ రిథమ్. సో మంచి ఫిట్గా కూడా ఉన్నాడు. సో అతను, మార్క్వుడ్, ఇద్దరు కూడా దే బౌల్ దోస్ రాకెట్స్. 145, 145, 147, 150 కూడా టచ్ కాగలరు. సో వాళ్ళ పేస్, ఆ ఎయిర్ స్పీడ్ అనేది ఎంత స్లో పిచ్ మీదనే ఏమైనా సరే ఆ ఎయిర్ స్పీడ్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది. ఇఫ్ యూఆర్ బౌలింగ్ ఇన్ 130s, మీకు స్లో వికెట్స్ మీద యూ విల్ బికమ్, యూ మైట్ లుక్ ఆర్డినరీ. బట్ మీ దగ్గర ఎక్స్ప్రెస్ పేస్ ఉందంటే యూ కమాండ్ రెస్పెక్ట్ ఎక్కడైనా, ఏ పిచ్ మీదైనా. అదిగాక మీరు వేసే ఆ షార్ట్ లెంత్, ఆ బౌన్సర్లకి బ్యాట్స్మెన్ కాస్త జెడిసి, కాస్త 1-2 సార్లు ఆలోచిస్తాడు బిఫోర్ గోయింగ్ ఆఫ్టర్ యూ. సో ఆ ఎక్స్ట్రా పేస్ అనేది వాళ్ళిద్దరికీ ఉంది. వాళ్ళిద్దరితో పాటు మిగతా పేసర్స్ కూడా, ఇప్పుడు జోమీ ఓవర్టన్కి ఆ ఎక్స్ట్రా హైట్ ఉంది. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ పేస్. సో ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, వాళ్ళ స్పిన్ బౌలర్ ఆదిల్ రషీద్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. మన ఇండియాలో అతను బౌలింగ్ చేసిన తీరు, పర్టికులర్గా ఏంటంటే అతను కాస్త స్లో డౌన్ అయ్యాడు. 70 km/h, 75, అంటే డిఫరెంట్ 90 వేస్తాడు, 80 వేస్తాడు. కొన్నిసార్లు ఈజ్ బౌలింగ్ ఇట్ వెరీ వెరీ స్లో. సో స్లోగా వేసి బ్యాట్స్మెన్ టెంప్ట్, ఎయిర్లో ఈజ్ గెటింగ్ దోస్ డ్రిఫ్ట్, కొంచెం టాస్ అప్ చేస్తున్నాడు దాన్ని, ఈజ్ గెటింగ్ ద డ్రిఫ్ట్ అండ్ టర్న్ అతనికి వస్తుంది. సో అతను ఇప్పుడు చాలా మంచి రిథంలో ఉన్నాడు. మొన్న అందరినీ, ముఖ్యంగా విరాట్ కోహ్లీని చాలా ఇబ్బంది పెట్టాడు. అందరు, ఫ్రమ్ ఎవ్రీ బ్యాట్స్మెన్ ఈ కమాండెడ్ రెస్పెక్ట్. సో ఆదిల్ రషీద్ ఇప్పుడున్న ఫామ్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అతను వాళ్ళకి ఒక తురుపు మొక్కగా మారే అవకాశం కూడా ఉంది. ఆదిల్ రషీద్ 10 overs ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఇంగ్లాండ్. సో అంత మంచి రిథంలో ఆదిల్ రషీద్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి అతను చాలా పెద్ద అసెట్గా అయ్యే అవకాశం ఉంది. సో ఇవి బేసిక్గా వాళ్ళ స్ట్రెంగ్స్. ఇంకా వీక్నెస్ల విషయానికి వస్తే, వీక్నెస్లు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియా టూర్లో ఆడిన తర్వాత 3 వన్డేలు ఓడిపోయిన తర్వాత ఒక పెద్ద క్లాస్ స్పీకర్ బ్రాడ్కాస్టింగ్లో, టీవీలో మాట్లాడుతూ, కెవిన్ పీటర్స్, ఫార్మర్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, కెప్టెన్, అతను ఏమన్నాడంటే, వీళ్ళు ఏంటి ఏమనుకుంటే ఇంత రెక్లెస్గా ఆడుతున్నారు వీళ్ళు, ఫస్ట్ వన్డే తర్వాత వాళ్ళు అస్సలు ప్రాక్టీస్ కూడా చేయలేదు, గోల్ఫ్ ఆడుకున్నారు, బ్యాంటన్ లాంటి తప్ప దే హ్యావ్ నాట్ డన్ ఎనీ నెట్ ప్రాక్టీస్ వదిలేశారు కంప్లీట్గా. ఎంత రెక్లెస్గా ఉన్నారు వీళ్ళు. ఇండియాలో ఆడడం అంటే నెక్స్ట్ పాకిస్తాన్లో ఆడబోతున్నారు, ఏషియన్ కండిషన్స్కి అలవాటు పడడానికి, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అలా కాకుండా వీళ్ళు చాలా చాలా కేర్లెస్గా, చాలా చాలా క్యాజువల్గా వ్యవహరించారు. ఏమాత్రం ప్రొఫెషనల్ టచ్ లేదని చెప్పి ఎడాపెడా ఏకిపారేశాడు పీటర్సన్. సో బట్ దాన్ని, దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అని చెప్పి వాళ్ళ కోచ్ మెకల్లమ్ అంటున్నాడు. ఇన్కరెక్ట్ ఎలా అవుతుంది? ఎందుకంటే ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ పెట్టారు, జో రూట్ ఒక్కడే వచ్చి ఆడినట్టుగా మనకు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, మన రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం. కానీ అతను మాత్రం అది కొట్టిపారేశాడు, ఫ్యాక్చువల్లీ నాట్ కరెక్ట్ అని. నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఇండియాలో ఆడుతుంటే, ఇండియాలో అంటే దీన్ని చాలా లైట్గా తీసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు షాట్స్ కొట్టడం. అంటే ఒక్కరు కూడా సెటిల్ కాదు, ఎవ్రీబడి. మీరు ఈవెన్ థర్డ్ వన్డేలో కూడా చూడండి, అందరూ 20-30 చేశారు ఫస్ట్ 5 plays. అంతకుముందు వన్డేలో అయితే ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ 40-50 చేశారు, 5-6 చేశారు, 300 అయింది స్కోర్. కానీ 350 అంటే వాళ్ళు గెలిచిండేవారు, కానీ ఎవరు కూడా 70 దాటలేదు. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్, ఒక క్యాజువల్ అప్రోచ్, అది బ్యాస్ బాల్ అని అంటే ఏమన్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ వైట్ బాల్ క్రికెట్ కూడా మెకల్లమ్ కోచ్గా వచ్చారు. అది వచ్చిన తర్వాత ఆ రెక్లెస్నెస్, ఎందుకంటే వన్డేల్లో నో డౌట్, ఇప్పుడు వన్డే గేమ్ డైనమిక్స్ మారినాయి. గతంలో ఇది టెస్ట్ క్రికెట్కి దగ్గరగా ఉండేది, ఇప్పుడు T20 క్రికెట్కి దగ్గర అయిపోయింది. అంటే కాస్త అగ్రెసివ్గా ఆడుతున్నారు. బట్
అగ్రెషన్లో కూడా దెర్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్. అది కనబట్టలేదు వాళ్ళకి. సో వాళ్ళు ఒకసారి ప్రెషర్లో వచ్చి కొన్ని డాట్ బాల్స్ ఆడితేనే దే ట్రై టు ప్లే దట్ రిలీఫ్ షాట్ అంటారు. రిలీఫ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయిపోతారు. సో ఈ కోచ్లు కొన్ని థియరీస్ పెట్టుకుని, కోచ్లు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి నన్ను అడిగితే. మనకి గతంలో ఇండియన్ టీం ఎప్పుడు సక్సెస్ అయిందంటే జాన్ రైట్, ఇంకెవరు మన గ్యారీ కర్సన్, డంకన్ ఫ్లెచర్, ఇలాంటి వాళ్ళు అస్సలు చాలా వాళ్ళు లో ప్రొఫైల్గా ఉండేవారు. ఆ టైంలో హ్యావ్ టేస్టెడ్ లాట్ ఆఫ్ సక్సెస్. అండ్ రీసెంట్గా ద్రవిడ్. సో ఇలాంటి కోచ్లు ఉంటే ఏంటంటే వాళ్ళు రిజల్ట్స్ చూస్తారు, వాళ్ళ మీద పర్సనల్ గ్లోరీ కోసం వాళ్ళు హీరోలు అయిపోవాలని చూసుకుంటారు. కొంతమంది కోచ్లు వాళ్ళు ఏదో థీరీస్ పెట్టి మేము పలాని ప్లేయర్ని తీసుకొచ్చాం, పలాని థీరీతో ఆడుతున్నాం అని చెప్పి వాళ్ళే హీరోలు అవ్వాలనుకుంటే అది వికటించే అవకాశం ఉంటుంది. బహుశా కొంతవరకు బాగానే పనిచేసింది ఏది మెకల్లమ్ స్ట్రాటజీ టెస్ట్ మ్యాచ్ల్లో, కానీ పోను అది వికటిస్తుంది. ఈ ఫార్మాట్లో అయితే రెక్లెస్గా ఆడుతున్నారు. ఏ మాత్రం వాళ్ళు సరైన ఆట కనపరచట్లేదు. పర్టికులర్లీ ఏంటంటే ఇంకొక వీక్నెస్ కూడా ఉంది వాళ్ళకి. ఆ రెక్లెస్నెస్తో పాటు, అంటే అగ్రెషన్ వేరే, రెక్లెస్నెస్ వేరే. ఇంకోటి ఏంటంటే స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ కోర్స్ హ్యారీ బ్రూక్. పాకిస్తాన్లో అతను మంచి రికార్డు ఉంది, నో డౌట్. కానీ ఇన్ జనరల్ స్పిన్నర్స్ ఆడడంలో అతను క్వాలిటీ స్పిన్ ఆడు. పాకిస్తాన్కి ఏంటంటే అతను టెస్ట్ మ్యాచ్లో అన్ని రన్స్ కొట్టినప్పుడు వాళ్ళకి దే డింట్ హ్యావ్ ఎ గ్రేట్ స్పిన్ బౌలింగ్ టాలెంట్. కానీ ఆఫ్ఘనిస్తాన్తో ఆడినప్పుడు హీ విల్ స్ట్రగుల్. న్యూజిలాండ్ లేదు వాళ్ళకి, న్యూజిలాండ్ లేదు. సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు ఆల్సో హీ మైట్ స్ట్రగుల్. అండ్ యాడమ్ జాంపా లాంటి మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఆడినప్పుడు కూడా హీ మైట్ స్ట్రగుల్. సో ఈ ఏషియన్ కండిషన్స్లో స్పిన్ ఆడడంలో అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను డెఫినెట్గా వండర్ఫుల్ టాలెంట్, జనరేషనల్ టాలెంట్ అని కూడా అంటారు, నో డౌట్. అతను ఇన్ ఫుల్ ఫ్లో హీ లుక్స్ సో గుడ్, బట్ స్పిన్కి అగెయిన్స్ట్గా అతను హీ హాస్ గాట్ సీరియస్ ప్రాబ్లమ్, పర్టికులర్లీ ఇన్ ద సబ్ కాంటినెంట్. అది మనకి సబ్ కాంటినెంట్ నుండి ఏషియా నుండి అతను డెఫినెట్గా ఆ ప్రాబ్లం కనిపిస్తుంది. అతను ఒక్కడే కాదు, మిగతా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా మనం మొన్న సిరీస్లో చూసిందంతా సేమ్ ఓల్డ్ స్టోరీ. ఏంటంటే ఫస్ట్ 10 overs వెన్ బాల్ వాజ్ హార్డ్ అండ్ న్యూ, వెన్ పేస్ బౌలర్స్ ఫర్ బౌలింగ్, వాళ్ళు బౌలింగ్ రన్స్ కొట్టారు. ఒక్కసారి స్పిన్నర్స్ రంగంలోకి వచ్చి పరుగులు కట్టడి చేయడం కానీ లేకపోతే టైట్గా బౌలింగ్ చేసిన వెంటనే దే స్టార్టెడ్ లూజింగ్ వికెట్స్. సో వాళ్ళు దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇండియాలో కానీ బయట కానీ వాళ్ళు బాగా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్పిన్ బౌలింగ్ ఆడడంలో అంత సమస్యలు ఉన్నాయని నేను అన్నాను. కానీ ప్రస్తుతం ది ప్రజెంట్ లాట్ వాళ్ళకున్న ఇంపేషన్స్ కానీ వాళ్ళకున్న క్యాజువల్ అప్రోచ్ వల్ల కానీ స్పిన్ బౌలర్స్కి ఈజీ టార్గెట్ అయిపోతున్నారు. అందుకని ఇంగ్లాండ్ మీద అంత మనకి ఇబ్బంది కనపట్లేదు. ఇంకోటి ఏంటంటే స్పిన్ ఆడడంతో పాటు స్పిన్ టాలెంట్ కూడా, ఆదిల్ రషీద్తో పాటు ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుండేది. వాళ్ళ టాలెంట్ లేదని కాదు, బట్ ఎందుకన్నా వాళ్ళు ఏమంటే లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, జో రూట్ ఉన్నాడులే, అంత ఒరిజినల్గా అయితే బెత్తాల్ కూడా ఉన్నాడు. సో వీళ్ళు సెకండ్ స్పిన్నర్గా ఉంటారు, మనకి బ్యాటింగ్లో డెప్త్ ఉంటుందని చెప్పి ఇంకొక స్పెషలిస్ట్ స్పిన్నర్ని తెచ్చుకోలేదు. మనకి ఇప్పుడున్న కండిషన్స్లో స్లో పిచెస్లో మరి స్పిన్ అయితే చెప్పలేం కదా. అక్కడ స్పిన్ అక్కడ చాలా రకరకాల థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే ఆకాష్ చోప్రా లాంటి వాళ్ళు అక్కడ పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉండదు అంటారు. కొంతమంది స్పిన్నర్స్కి బాగుంటుందని హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు చెప్తారు. లేదు స్లో పిచెస్ ఉంటాయి అని, అసలు స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదని చెప్పి అశ్విన్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. వాట్ ఎవర్, బట్ మనకి అక్కడ ఎగ్జాక్ట్ కండిషన్స్ తెలియవు. కానీ స్పిన్నర్స్ ఇన్ జనరల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ ఏషియన్ కండిషన్స్. సో అలాంటప్పుడు ఐ థింక్ సెకండ్ స్పిన్నర్ కూడా వాళ్ళు మిస్ అయ్యారు నాకు అనిపిస్తుంది. సో ఇంగ్లాండ్ టీం అంత ఎక్సైటెడ్గా కనబడట్లేదు. ఆన్ పేపర్ చాలా బాగుంది, వాళ్ళందరూ వాళ్ళ రికార్డు చూసిన బెంటకెట్ లాంటి ప్లేయర్స్ ఎంత బాగా ఆడుతున్నారు మనం చూసాం. సో బట్ స్టిల్ వాళ్ళు సెమీస్కి క్వాలిఫై కాలేకపోయినా నేను ఆశ్చర్యపోను. మరి టీంలో తురుపు ముక్క ఎవరు? నా దృష్టిలో బెంటకెట్, బికాస్ హీస్ ప్లేస్ స్పిన్నర్స్ వెరీ వెల్. అతను అగ్రెసివ్గా ఆడతాడు, స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అక్కడ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ ఇంటెంట్ని కర్వ్ చేసుకొని ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే మన శుభ్మన్ గిల్ లాగా ఆడగలిగితే, ఇఫ్ హీ కెన్ మిక్స్ కాషన్ విత్ అగ్రెషన్, హీ కెన్ బి ఎ గ్రేట్ అసెట్. ఎందుకంటే మనం చూసాం మొన్న ఇండియా టూర్లో స్టార్ట్స్ తీసుకున్నాడు, ఎక్స్ప్లోజివ్గా స్టార్ట్ అయ్యాడు, కానీ దాన్ని పెద్ద నాక్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఆ కన్వర్షన్ రేట్ ఈస్ వెరీ పూర్. బట్ అది కనుక అతను అలవాటు చేసుకుంటే హీ కుడ్ బి ఎ గ్రేట్ అసెట్ అని నాకు అనిపిస్తుంది. సో బెండకెట్ ఆడుతున్న తీరు, అతను ఆ స్పిన్నర్స్ని ఆడిన తీరు, ఆ రివర్స్ స్వీప్స్ అవలీలా కొడతాడు, రివర్స్ ఫ్లిక్స్ చాలా అవలీలా కొడతాడు. సో బౌలర్స్ని భయపెట్టే ఒక ఎబిలిటీ అతనిలో మనకు కనిపిస్తుంది. అప్పుడు జో రూట్ అండ్ బట్లర్ దే హ్యావ్
దట్ రిచ్ ఎక్స్పీరియన్స్, సీజన్డ్ క్యాంపెయినర్స్ వాళ్ళు. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ బెంటెక్. సో ఇంగ్లాండ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయని మీరేమనుకుంటున్నారో నా కామెంట్స్లో చెప్పండి.